ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో ఉన్న మహిళా సమైక్య కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు పట్టించుకోకపోవడంతో డ్వాక్రా సంఘం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో 25 లక్షల రూపాయలతో 2011లో శంకుస్థాపన జరిగింది. ఈ భవన నిర్మాణం 2015 నాటికి పూర్తయింది. భవనం ప్రారంభించిన 9 సంవత్సరాలకి శిథిలావస్థకు చేరుకుంది. అంటే ఈ భవన నిర్మాణం ఎంత నాణ్యతగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో బండలు మొత్తం కృంగిపోయి కూర్చోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ఈ సమావేశ మందిరంలోని ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసి తగు సూచనలు, సలహాలతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యాలయ పరిధిలో 1465 డ్వాక్రా సంఘాలు, 14,960 మంది సభ్యులు, సీసీలు, యానిమేట్లతో సిబ్బందితో కలిపి మరో 50 మంది వరకు ఉంటారు. వీరిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వికలాంగులు ఉన్నారు. వీరు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా కార్యాలయానికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని, కనీసం బాత్రూంకి వెళ్లేందుకు కూడా నీటి వసతులు లేవని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్యాలయానికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నేను వెంకటేశ్వర వివోకి వివోఏగా పనిచేస్తున్నాను. గ్రూపులు ఏదైనా సమస్య వచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే పెనగించిప్రోలు మండలంలో వెలుగు ఆఫీస్కి తీసుకొస్తాము. వెలుగు ఆఫీస్కి తీసుకొచ్చిన క్రమంలో బిల్డింగ్ ఫ్లోరింగ్ అంతా పాడైపోయింది. అది అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాగు చేయించవలసిందిగా కోరుతున్నాం. నవాపేట గ్రామంలో ఉన్నటువంటి భార్గవి గ్రామైక్య సంఘంలో వివోఏగా పనిచేస్తున్నాను. నాకు ఎంత వచ్చేసి 40 గ్రూపులు ఉన్నాయి సార్. మేము నెలకు వచ్చేసి 2 మీటింగ్ పెట్టుకుంటాం సార్. లోన్లకు సంబంధించి మేము వెలుగు ఆఫీస్కి గ్రూప్ లోన్లు తీసుకొస్తాము వెరిఫై చేయించడానికి. ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా ఇక్కడికి తీసుకొస్తాం సార్. గ్రూపులు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మా ఫ్లోరు